కర్రగుట్టలో ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు మరొక 14 మంది కేంద్ర కమిటీ నాయకులు కర్రగుట్టలోనే ప్రస్తుతం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వారిని పోలీసులు చుట్టుముట్టినట్టుగా సమాచారం. దాదాపు 200 మంది మావోలు అక్కడే సమావేశమైనట్టుగా పోలీసులు భావిస్తున్నారు. ఇక దాదాపు 280 కిలోమీటర్ల పైగా విస్తరించినటువంటి కర్రగుట్ట 5 రాష్ట్రాల్లో ఆ సరిహద్దుల వెంబడి పోలీసులు మోహరించి ఉన్నారు. ప్రస్తుతం ఆఖరి పోరాటానికి మావోలు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఆదివాసీ గ్రామస్తులను కాపలగా మావోయిస్టులు పెట్టుకున్నట్టు సమాచారం. ఆదివాసీల చేతిలో ఓ పోలీసును హతమార్చినట్టుగా తెలుస్తుంది. ఆదివాసుల చేతిలో ఓ పోలీసు చనిపోయినట్టుగా కూడా సమాచారం. అయితే ఎన్కౌంటర్లో 6 మావోలు మృతి చెందినట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఎదురుకాల్పులు గాయపడ్డ వారిని హెలికాప్టర్లో చికిత్స కోసం తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది జవాన్లను. సో ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఇక ఈ ఆపరేషన్ కంటిన్యూగా కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. 5 రాష్ట్రాల సరిహద్దులో పోలీసులు మోహరించిన పరిస్థితి కనబడుతోంది. ఆఖరి యుద్ధానికి పోలీసులు మావోయిస్టులు కర్రగుట్టలను వేదికగా ఎంచుకున్నారు. ఇందులో భాగంగానే 2 వర్గాలు మోహరించడంతో ఎప్పుడేం జరుగుతుందనని టెన్షన్ వాతావరణం కనబడుతోంది. కర్రగుట్టల్లో మందు పాత్రలు ఉన్నట్లు మావోయిస్టులు ప్రకటించిన 10 రోజుల తర్వాత ఈ భారీ పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం నుంచి పోలీసు బలగాలు 5 రాష్ట్రాల నుంచి వేలాది సంఖ్యలో తరలివచ్చి గుట్టల చుట్టూ మోహరించారు. ఇప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ చేరుకోవడంతో నక్సలైట్లు కర్రగుట్టలపై ఉన్నారా లేరా అనే అంశంపై పోలీసులు అన్ని రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. ఎత్తైన కొండలతో విస్తృతమైన పరిధిగల కర్రగుట్టలు దాదాపు 100 కిలోమీటర్ల దూరం వరకు విస్తరించున్నాయి అన్ని వైపులా. సో మావోయిస్టు పార్టీలో మోస్ట్ వాంటెడ్గా పేరుగాంచిన హిడ్మా స్వస్థలం చేరుకొని ఆశ్రయం పొందినట్టు తెలుస్తోంది. దాదాపు 500 మంది నుండి 1000 మంది వరకు ఒక బండరాయి గుహలో ఉండేందుకు అనువుగా ఇక్కడ ఉంటుంది సొరంగ మార్గంలో. సో కర్రగుట్టలపై 500 ఎకరాల వరకు విస్తారంగా సమాన స్థాయిలో భూమి చదునుగా ఉంటుంది. పైగా గుట్ట నేరుగా ఎక్కడానికి అవకాశం లేకుండా 1-2 చోట్ల గుట్టపైకి వెళ్లాల్సి ఉంటుంది. అది కూడా గుట్టపైకి అడవుల నుండి వచ్చే రహస్య మార్గం గుండా ఉంది. ఈ మార్గం కొందరికే తెలుసుండడంతో పోలీసు బలగాలు గుట్టపైకి నేరుగా చేరుకునే ప్రయత్నం చేస్తే వారిని ఏకదాటిగా మట్టుపెట్టే అవకాశాలు మావోయిస్టులకు ఉంటాయి. సో ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు ప్రధాన కేంద్ర స్థావరమైన అబూజ్ మడ్ అడవులను భావించేవారు. దానికి భిన్నంగా కర్రగుట్టలుగా ప్రస్తుతం భావిస్తున్నారు. ఎంతో సెక్యూరిటీ కలిగిన స్థావరంగా మావోయిస్టులు భావించడం వల్ల ఇక్కడ మావోయిస్టులు స్థావరాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. శత్రు దుర్భేద్యంగా ఉన్న ఈ గుట్టలను ఛేదించేందుకు బలగాలు చేరుకోలేకపోతున్నట్టు తెలుస్తుంది. ఒకే మార్గం గుండా గుట్టపైకి వెళ్ళడానికి పోలీసులు జంకుతున్నారు. సో గుట్ట కింది నుండి పైకి వెళ్ళాలంటే పైనుండి తూటాలు బాంబుల వర్షం కురుస్తుందని పోలీసు బలగాలు భావిస్తున్నాయి. దీంతో అక్కడున్న మావోయిస్టులు అంతమొందించడానికి అత్యాధునికమైన డ్రోన్లు, హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు. పోలీసు బలగాల దగ్గర ఉన్నటువంటి అధునాతన ఆయుధాలు ఏ మేరకు ఉన్నాయో మావోయిస్టుల దగ్గర కూడా అదే స్థాయిలో ఉన్నట్టు తెలుస్తోంది. రాకెట్ లాంచర్లు, గ్రెనేడ్ బాంబులు, AK-47 రైఫిల్స్ ఉన్నాయి. హెలికాప్టర్ ద్వారా దాడులు నిర్వహించే అవకాశం ఉంటే వాటిని నేరుగా కూల్చేందుకు కూడా మావోయిస్టులు వెనుకడుగు వేయని ధీమాతో ఉన్నారు. దీంతో 2 వర్గాలు కర్రగుట్టలపై మోహరించి ఉండడం ఆందోళనకు గురిచేస్తుంది. అటు పోలీసు బలగాలను ఎదుర్కోవడానికి ఆఖరి యుద్ధానికి మావోయిస్టులు సిద్ధమైనప్పటికీ ప్రభుత్వంతో చర్చలకు తెరలేపి యుద్ధాన్ని ఆపేందుకు మావోయిస్టులు ఆదివాసులను భారీ ఎత్తున కర్రగుట్టపైకి రప్పించినట్టు తెలుస్తోంది. గుట్ట కింది భాగంలో పోలీసు బలగాలు ఉండగా గుట్ట మధ్య భాగంలో చుట్టుపక్కల గ్రామాల ఆదివాసీ ప్రజలను మోహరించారు. గుట్టపైన మావోయిస్టు నక్సలైట్లు ఉండగా వారి విపత్కర పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారు. పోలీసులు నేరుగా మావోలపై దాడులకు దిగే సూచనలు కనిపిస్తే ప్రజలను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించి పోలీసులు నేరుగా ఎదురుదాడి దిగేందుకు మావోయిస్టులు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని ఈ గుట్టలను ఆక్టోపస్ పోలీసు బలగాలు దిగ్బంధించాయి. సోమవారం రాత్రి నుంచే బుధవారం వరకు వేలాది సంఖ్యలో పోలీసులు 5 రాష్ట్రాల నుంచి తరలివచ్చి ఇక్కడ చుట్టుముట్టారు. మావోయిస్టులు భారీ ఎత్తున ఉన్నారన్న సమాచారంతో నేరుగా అటాక్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఏ వైపు నుంచి కూడా తప్పించుకోకుండా పూర్తిగా చుట్టూ మోహరించడంతో ఇక ఎవరు తప్పించుకునే అవకాశం లేకుండా పోయాయి. అటు మావోయిస్టులు క్లైమర్ మెంట్స్ను గుట్ట చుట్టూ పాతిపెట్టడం వల్ల పోలీసులు అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి. భారీ ఎత్తున మావోయిస్టులు అన్న సమాచారంతో తెలంగాణ, ఆంధ్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, మహారాష్ట్రాలకు చెందిన ప్రత్యేక దళాలను ఇక్కడ రప్పించారు. సో కర్రగుట్లపై మావోయిస్ట్ పార్టీ చెందిన 14 మంది కేంద్ర కమిటీ నాయకులు ఉన్నట్టుగా తెలుస్తోంది. 200 మంది వరకు వివిధ దళాల సభ్యులు ఉన్నట్టు తెలుస్తోంది.
మావోయిస్టుల ఉనికిని కనిపెట్టి భారీ ఎత్తున తరలిరావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు మావోయిస్టులు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించినప్పటికీ ప్రస్తుతమైన పరిస్థితుల్లో రెండు వర్గాలు కాల్పులకు పాల్పడకుండా ఉండేందుకు మధ్యవర్తులుగా పౌర హక్కుల సంఘాల ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. సో ఈ గుట్టల దగ్గర ఎలాంటి కాల్పులు విధ్వంసం జరగకూడదని, అలా జరిగితే వన్ సైడ్ హింసను ఎత్తిచూపే అవకాశాలుంటాయని, ఎట్టి పరిస్థితుల్లో ఎదురుకాల్పులు మందుపాతాలు పేల్చడం లాంటి చేయకూడదని మావోయిస్టులకు ఆ పార్టీ అగ్రనేతలు సూచించినట్టుగా తెలుస్తోంది. మావోయిస్టులు మాత్రం గుట్టల నుండి బయటపడేందుకు చుట్టూ ఉన్న గ్రామాల ఆదివాసులను అక్కడికి తీసుకొచ్చి మధ్యలో ఉంచినట్టు తెలుస్తోంది. పోలీసు బలగాలు నేరుగా మావోయిస్టులను అటాక్ చేయాలంటే మధ్యలో ఉన్న వేలాది మందిని దాటుకొని గుట్టపైకి రావాల్సి ఉంటుంది. సో మూడంచెల భద్రతతో అక్కడ ఉన్నటువంటి నక్సలైట్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా తెలియని పరిస్థితి. సో ఆక్టోపస్ దళాలు భారీగా మోహరించిన నేపథ్యంలో కాల్పులు జరగకుండా శాంతి చర్చలు కొనసాగాలని పౌర హక్కుల సంఘం నేతలు ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలకు సిద్ధమవుతున్నారు. దీంతో భారీ ఎత్తున అటు పోలీసులు పెరుగుతుండడం, మావోయిస్టులు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తుండడంతో ఏం జరుగుతుందన్న టెన్షన్ అయితే కొనసాగుతోంది. ఇక దేనికైనా సిద్ధమే అన్నట్టుగా మావోయిస్టులు కూడా ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద ఆదివాసులను పంపించి యుద్ధానికి దిగాలనే ఆలోచనపై మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తుంది. దీనిపై ఎలాంటి నిర్ణయాలు వెళ్తాయని మాత్రం తెలియాల్సి ఉంది. సో మొత్తం మీద ఇటు జనజీవనాన్ని స్తంభింపజేశారు, ఆదివాసీ గ్రామాల ప్రజలను ఇళ్లకి పరిమితం చేశారు పోలీసులు, చుట్టుపక్కల గ్రామాలందరినీ కూడా దిగ్బంధించారు. ఆ రకంగా పోలీసు బలగాలు ఎటు నుంచి వెళ్తున్నాయో ప్రజలకు అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఛత్తీస్గఢ్ అడవుల గ్రామాలు పోలీసు కబంధ హస్తాల్లోకి పోయాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.